మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ అండి. గుడ్. అయినా ఈ జాబ్కి డిగ్రీలతో పనిలేదు. టేస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలు. అది నిన్నే ఎలాగో తెలిసిపోయింది. ఏంటిది? ఇలా ఇస్తే ఎలా తింటారు? ఉప్పు, నిమ్మకాయ, కారం రాయవా? కానీ ఫార్మాలిటీ కోసం ఒకసారి సర్టిఫికెట్స్ చూద్దాం. ఏది ఒకసారి ఇవ్వండి. ఇప్పుడు బ్యాక్లాగ్స్ చూడగానే బ్యాడ్ గా ఫీల్ అవుతారో ఏంటో. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇవ్వండి. వేస్తున్నానండి. తారక్, ఆ, ఆంటీ బాగున్నారా? మామ్, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలుసు. నువ్వేంటిక్కడ? అది టేస్ట్ సూపర్వైజర్ పోస్ట్ కోసం వచ్చారు. అలాగా, చాలా మంచి అమ్మాయిరా. పోస్ట్ ఇవ్వచ్చు. ఓ, తారక్ గారి అమ్మగారా? చాలా మంచి ఆవిళ్ళ ఉంది. మామ్, ఏదో చెప్పాలనొచ్చు. ఆ, ఏం లేదు. నువ్వు ఈ అమ్మాయిని ఆ పోస్ట్ కన్ఫర్మ్ చేయి. అలాగే మామ్. చాలా థ్యాంక్స్ ఆంటీ. చూడు, ఇక్కడ నేను ఆంటీని కాదు, మేడంని. అలాగే మేడం. తారక్, రేపు భూమి పూజ ఉంది కదా, కావలసినవన్నీ పక్కాగా అరేంజ్ చేయించు. కావాలంటే అశోక్ హెల్ప్ కూడా తీసుకో. దగ్గరుండి చూసుకోండి. ఓకే మామ్. ఓకే. ఓ, రేపు వీళ్ళింట్లో పూజ ఉందా? హలో, కూర్చోండి. మీరు ఎల్లుండి నుంచి ఈ జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. అంటే నాకు జాబ్ ఇచ్చేసారా? ఎస్, ఆఫ్ కోర్స్. సర్టిఫికేట్స్ చూస్తా అన్నారు. ఇంకా అవెందుకండి, మా మామ్ సర్టిఫై చేసింది కదా. వైష్ణవి గారి సిస్టర్ అనే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది. ఎనీవేస్, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. మై ప్లెజర్. రేఖా, రేఖా డార్లింగ్, రేఖా డార్లింగ్. ఎవ్వరి పలకరింపులు, ఎవరి పరామర్శలు నాకొద్దు. ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి. అది కాదు రేఖ, ఎంతో ప్రేమతో నీకు ప్రేమ కానుక ఇద్దామని వస్తే అంత చిరాకు పడతావేంటి? ఏంటో అంత ప్రేమతో తెచ్చిన గొప్ప కానుక. వెలకట్టలేని నా తొలి కష్టం నేనే రాట్నంతో దారం తీసి కష్టపడి నా చేతులతో నేను నేసిన చీర. ఈ చీర భూమి పూజకు నువ్వు స్పెషల్గా కట్టుకోవాలి. ఇప్పుడైతే ఏంటి నానమ్మా? అయితే ఏంటంటావేంటి? ఇక్కడ శుభకార్యం జరుగుతుంటే అవతల తద్దినమా? నేను చెప్పేది ఏంటంటే, ఇది నువ్వు కట్టుకుంటే
నాకు తృప్తి, ఈ ప్రపంచానికి నా పనితనం పరిచయం అవుతుంది. ముందు ముందు చేయబోయే వ్యాపారానికి నువ్వే ప్రమోషన్ అవుతావు. నువ్వు ఫేమస్ అయిపోతావు. చూసావా మాలిని, కన్న తల్లిని తొలిగా వాడు నేసిన చీర నాకివ్వకుండా తీసుకెళ్లి భార్యకిస్తున్నాడు. అంతే నానమ్మా. తల్లి అల్లం పెళ్ళం బెల్లం అని ఊరికే అంటారా? అవునా? ఆ, ఇవ్వండి. ఆ, అంత గొప్పగా నేశారా? ఆ, ఆహా, ఇదేనా మీ నేత? ఆ, ఇదేనా మీ గొప్ప నేత? తొలి ప్రయత్నం రేఖ. ఆహా, దీన్ని చీర అనడానికి సిగ్గుండక్కర్లా? పైగా దీన్ని నేను కట్టుకోవాలా? అది ప్రమోషనా? దీన్ని కట్టుకుంటే నాకు పిచ్చెక్కిందని జనాలు ఎగబడి చూస్తారు. లక్ష్మి, దీన్ని అవతల పారేసి తగలబెట్టేశాయి. అయ్యో రేఖ, ఇలా అవుతుందనుకోలేదు. నానమ్మా, నానమ్మా, ఆ చీర నీకివ్వకపోవడమే మంచిదైంది. అవునవును, నిజమే మాలిని. ఇప్పుడు గనక అది మనల్ని చూసిందే అనుకో, ఆ మంట మనకంటిస్తుంది. ముందు పద ఇక్కడి నుంచి సరే వెళ్దాం. పద. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం కంటే ఆ పాత సీరియల్ పిచ్చోళ్ళ ఉండడమే చాలా మంచిది. మళ్ళీ దారన్ నేత అన్నారంటే చేతులు విరగ్గొడతాను. ఓకే, మానేస్తా. ఎదగాలని ఆసుంటే, చేసే మనసుంటే పనులకు కరువా, మార్గాలకు కరువా. బాలేదు. ఇది అస్సలు బాలేదు. మిథునా, దేనికి ఈ హడావిడంతా? రేపు భూమి పూజ ఉందన్నారు కదా. అయితే అయితే ఏంటి? అయితే వెళ్ళాలి కదా, నీట్గా తారక్ గారికి నచ్చేలా తయారవటానికి. చూడు మిథునా, ప్రతి విషయంలో ఇంత ఆత్రం పనికిరాదే. ఆత్రం అంటావేంటి? నేను కూడా ఆ సంస్థలో ఎంప్లాయీనే కదా. అది ఎల్లుండి నుంచి. నువ్వే చెప్పావు కదా ఎల్లుండి నుంచి రమ్మన్నారని. అప్పుడే భూమి పూజ అని తెలిసిందే. రేపు డ్యూటీ, రేపే ఫంక్షన్. నిన్ను పిలిచారా? అదే వాళ్ళ ఇంటి వాళ్ళకి సంబంధించిన ఫంక్షనే. మరి నువ్వెళ్తున్నావు కదా. నేను పని చేసేది ఇంట్లో, వర్కర్స్ ఎవరు రారు. వైషు, నేను ఆ ఇంటికి వెళ్ళబోయేదాన్నే. పిలవని పేరంటానికి వెళ్ళడం పద్ధతి కాదు మిథునా. తప్పుగా అనుకుంటారు. ఏమనుకోరు. నాకు తారక్ గారు మాత్రమే కాదు, వాళ్ళ అమ్మగారు కూడా తెలుసు. చాలా మంచిదే, చూస్తే సంతోషిస్తుంది. ఏంటి, నీకు వాళ్ళ అమ్మగారు తెలుసా? నేను ఆంటీ అని చెప్పాను కదే, ఆవిడే వాళ్ళ అమ్మగారు. మిథునా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే. వైషు, నేనెందుకు వస్తానంటున్నానో నువ్వే అర్థం చేసుకో. సరే, నీ ఇష్టమే, చెప్తే వినవు కదా. వైషు, నువ్వే నా మాట వినొచ్చు కదే. సరే, నీ ఇష్టమే, నువ్వే వెళ్ళు, నేను రానులే.
లక్ష్మి, పెద్దమ్మగారు, భూమి పూజ కోసం తెప్పించిన అన్ని సామాన్లు జాగ్రత్తగా కారులో సర్దించావా? అన్ని సర్ది పెట్టాను పెద్దమ్మగారు. మరి దేవుడి పటాలు? తారక్ బాబు గారు కారులో ఉన్నాయమ్మా. వైష్ణవి, ఆంటీ, వచ్చావా వైష్ణవి? రారా, టైం అంటే టైమే. ఆ నిమిషం అటు ఇటు కానివ్వవే. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. ఎవరు ఏదో వచ్చిందంటున్నారు? నాకేమైనా పార్సిల్ వచ్చిందా? ఏమిట్రా పార్సిల్ అంటున్నావు? మళ్ళీ ఏదైనా పనికిరాని వ్యాపారం పెట్టుకున్నావా? వ్యాపారం పెడుతున్నాను, కాని పనికిరాంది కాదు. అందరికీ, మన ఇంట్లో వాళ్ళందరికీ పనికొచ్చే వ్యాపారం పెట్టబోతున్నా. త్వరలోనే ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఆర్యలాగా నేను మరో ఆర్య అనిపించుకుంటాను. మాటలు కోటలు దాటేలా ఉన్నాయి, చేతలు ఈ ఇంటి గేటు కూడా దాటవు. వ్యాపారాలు తర్వాత చేద్దుగాని ముందు వెళ్ళి తయారవ్వు. నీ పెళ్ళాం వస్తే వ్యాపారం పెట్టకముందే దివాళా తీసినట్టు అవుతుంది నీ పని. ఆ వెళ్తాను. నెంబర్ 1 బిజినెస్ మ్యాన్లా తయారై వస్తా. చూద్దాంలే. బుల్లెమ్మ ఇంత అందంగా తయారై వచ్చిందందే. ఏమైనా బుల్లెమ్మే. ఏరా, మనిషి మనిషికి చెప్పాలా? నువ్వింకా తయారవలేదేంటి? నేనెంతసేపు నాయనమ్మా, చిటికెలా రెడీ అయ్యేస్తా. సరే ముందు తయారైరా. అటగి నాయనమ్మా. నానమ్మా, నేను చేయాల్సిన పనులేమనున్నాయా? ఆడపడుచువి, నువ్వు చేయాల్సిన పని ఏముంటుందే? నిండుగా కన్నుల పండుగగా శుభకార్యంలో ఉంటే చాలు. ఏమండి, అంతా రెడీనా? అమ్మో, మా ఆవిడ. నేను రెడీ అయ్యి వస్తాను. ఆవిడేనా మా మిథునకు కాబోయే అత్తగారు? ఇదేంటో దీని ఆత్రం ఏంటో అస్సలు అర్థం కాదు. ఆంటీ, మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడేసి వస్తాను. అలాగేమ్మా. అమ్మా, నేను రెడీ అయ్యి వస్తాను. అలాగేనమ్మా. ఏంటి, అంతా రెడీ అయిపోయారా? అందరూ రెడీ అయ్యారు. శేఖర్ కూడా రెడీ అవుతున్నాడు. మీ ఆయన ఇప్పుడే రెడీ అవడానికి వెళ్ళాడు. ఈయన ఎప్పుడూ లేటే, ఆడవాళ్ళకన్నా ఎక్కువ చేస్తారు. ఏమండి, కొంచెం త్వరగా రండి. వస్తున్నా రేఖ, వస్తున్నా. ఏంటి మిథున ఫోన్ చేసావు? రాత్రి నేను రానులే అని పొద్దున్నే నువ్వు మాత్రం వెళ్ళిపోయావు. అంటే నేను రావటం నీకు ఇష్టం లేదు కదా? అదేం లేదు మిథున, నేను వీళ్ళింటికి కదా అని వచ్చేసా. మరి నేనెలా వెళ్ళాలి అక్కడికి? అడ్రస్ పంపిస్తాలే, వచ్చేయ్. అడ్రస్ పంపిస్తే ఎలా రాగలనే? అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తానులే. లొకేషన్ పంపిస్తే చాలా దూరం అన్నావు కదా, ఒంటరిగా క్యాబ్ లో ఎలా రాగలనే? నాకు ఒంటరి ప్రయాణం అంటే భయమని నీకు తెలుసు కదా. అంత భయం ఉన్నదానివి ఇంట్లోనే ఉండొచ్చు కదా. అంటే నేను రావటం నీకు ఇష్టం లేదు కదా, అందుకే నన్ను ఇంట్లో ఉండమంటున్నావా? అలా కాదే మహాతల్లి, రాత్రి చెప్పాను కదా, నీ ఇష్టం అన్నాను కదా. సరే, ఇప్పుడేం చేయమంటావో చెప్పు. కరెక్ట్ రూటు, ల్యాండ్ మార్క్, ఎలా రావాలో క్లియర్ గా చెప్పు. దాన్ని చెక్ చేసుకుంటూ వస్తాను. ఇది మామూలుగా విసిగించడం లేదు. అయితే క్లియర్ గా వినవే, లేదా రికార్డ్ చేసుకో. మన ఇంటి దగ్గర నుంచి స్ట్రైట్ గా రా. జ్యూస్ కార్నర్ దగ్గర లెఫ్ట్ తిరుగు. అక్కడి నుంచి రైట్. రైట్. నేను రెడీ.
వెళ్దామా? చూసావా లేక పెళ్ళామంటే వీడికి ఎంత భయమో. క్షణాల్లో రెడీ అయి వచ్చాడు. ఆ విషయం తెలిసిందే కదా అత్తయ్య. పిన్నే మజాక పిలుపు వినగానే బాబాయ్ పర్ఫెక్ట్ గా రెడీ అయ్యొచ్చారు. సరే సరే, ఆయనైనా నా మాట వింటున్నాడు ఈ ఇంట్లో. సరే, అంతా రెడీయే కదా, ఇక బయలుదేరదామా? పద. శేఖర్ రెడీ అవుతున్నాడు. వైష్ణవి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడడానికి వెళ్ళింది. వైష్ణవియా? అంటే శేఖర్ని ట్రైన్ చేసే అమ్మాయేనా? అవును. ఒరే చున్నడా, ఏంటమ్మా? ఆ చోటి నిండైన మన ఫ్యామిలీ ఫోటో ఉంచాలిరా. మంచి సందర్భం, ముఖ్యంగా మంచి ముహూర్తం కూడా. భూమి పూజ అయిన తర్వాత పేపర్ వాళ్ల కోసం ఎలాగూ ఫోటోలు దిగుతాం కదా. అందులో శేఖరు, తారకు మనమందరం ఉండి అది పెద్ద సైజులో చేయించి ఫ్రేమ్ కట్టించి అక్కడ తగిలించాలి. ఆ బాధ్యత నీదేరా. అంతే కదా, అదెంత పని, నాకు వదిలే, నేను చూసుకుంటాను. అంతేనా? అంతే, నీ పని తర్వాత చెప్తాను. ఆ ఫోటోలో నేను, నా పక్కన అటు ఇటు రామలక్ష్మణుల్లా నా ఇద్దరి మనవళ్ళు ఉండాలి. వాడు లేని 14 ఏళ్లలో చాలా రిసార్ట్లు కట్టాం, ఎన్నో ఫోటోలు దిగాం. కాని వాటిల్లో ఎందులోనూ శేఖర్ లేడు. ఒక్క తారక్ మాత్రమే ఉన్నాడు. ఈరోజు ఆ వెల్తి తీరాలి, ఆ ఖాళీ భర్తీ కావాలి. ఆ ఫోటో ఇంట్లోనే కాదు, ప్రతి పేపర్లోనూ, ప్రతి టీవీలోనూ రేపటి తరం వారసులుగా మన వ్యాపారాలకి యజమానుల్లా ప్రపంచానికి పరిచయం కావాలి. గంగోత్రి రిసార్ట్స్ ఓనర్సు జయంతి వారి వారసత్వపు రత్నాలు అని అందరూ అలా చెప్పుకునేలా ఉండాలి. తారక్తో సమానంగా శేఖర్ కూడా ఉన్నాడని ఈ సందర్భంగా అందరికీ తెలియాలి. తప్పకుండా తెలుస్తుందమ్మా. తెలుస్తుంది, తెలుస్తుంది. నా సంగతి మీ అందరికీ తెలుస్తుంది. ఈ ముసలావిడ తీరిగ్గా కూర్చుని చాలా కలలు కంటోంది. ఉయ్యాల, ఉయ్యాలలో ఊగుతూ ఉంది. ఆ ఉయ్యాల ఊడిపడేలా, ఈవిడ నడుము విరిగేలా నేను చేస్తాను. ఎంతసేపు మీ మాటలు? అవతల ముహూర్తం దాటిపోతుంది, త్వరగా రండి అని పంతులు గారు ఫోన్ చేస్తున్నారు. శేఖర్ శేఖర్ ఇంకా రాలేదు కదా రేఖ. అయితే అక్కడి నుంచి ఇంకా ఎంత దూరం ఉంటుందే? వివరంగా చెప్పమన్నది నువ్వేగా. చెప్పేదాన్ని నాకు లేని విసుగు నీకెందుకే? దగ్గరికే వచ్చేసావులే. ఆ టిఫిన్ సెంటర్ తర్వాత ఆటో స్టాండ్ వస్తుంది, అక్కడ లెఫ్ట్ తీసుకో. శేఖర్ త్వరగా రా. ఆమా వస్తున్నాను. బా, ఈ బిగుతుబాట్లు ఏందో ఈ బిగుతుబాట్లో. వద్దంటే ఎవరు వినరా. వద్దు వద్దు అన్నా ఈ బట్టలే ఇస్తారు. శేఖర్ అమ్మా వస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంతా క్లియరేనా? అక్కడికి వస్తే ఒక టీ స్టాల్ ఉంటుంది. టీ స్టాల్ నుంచి ఎటు రావాలి? శేఖర్ లేఖక్క, వాణ్ణెందుకు తొందర పెడతావు? అందరూ వచ్చే కార్యం కదా. వాణ్ణి హుందాగా తయారవని. వాడు మనతో పాటొచ్చి చేసే పని ఉంది. అయినా తారక్, అశోక్ అక్కడే ఉన్నారు కదా,
అన్నేర్పాట్లు వాళ్లే చూసుకుంటున్నారు. మనం కూడా అందరం కార్లో పట్టం కదా. ముందు మనం వెళ్దాం. తర్వాత వాణ్ణి ట్రైన్ చేసే అమ్మాయి ఉంది కదా, తనతో పాటొస్తాడు. ఏమంటావ్? ముందు పూజ ముఖ్యం, తర్వాతే కదా ప్రెస్ పేపరు అన్నీ. అది చెప్పేది బాగానే ఉంది. ముందు మనం బయలుదేరదాం పదండి. ఆ, సరే అత్తయ్య, ఓ మాట వైష్ణవితో చెప్పొస్తాను. అమ్మా వైష్ణవి, హ? అర్థమైందిగా. డౌట్ వస్తే ఫోన్ చేయి. సరే. చెప్పండి ఆంటీ. మేం బయలుదేరుతున్నామమ్మా. శేఖర్ ఇంకా రెడీ అవ్వలేదు. వాణ్ణి తీసుకొని నువ్వు కూడా వచ్చేయమ్మా. అలాగే ఆంటీ. సరే. వైష్ణవికి శేఖర్ని తీసుకొని రమ్మని చెప్పాను. మనం బయలుదేరదాం. పదండి. రండి.